ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి తుఫాను గండం, ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు, ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నదులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఇక దీనివలన లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాకుండా బలమైన గాలుల కారణంగా పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోవటం, కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ వాయుగుండ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద ఉండనుందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక ఏపీలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మిగిలిన చోట మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఏపీలో పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆ జిల్లాల్లో అంటే ఈరోజు రాత్రి 9:30 నుంచి రేపు ఉదయం 9:30 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఇప్పటికే ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాల లోతుకు పైగా వాన నీరు రహదారులపై పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం నగరాల్లోనే రోడ్లపైనే కాదు, జాతీయ రహదారులపై కూడా వాన నీరు చేరి నదిని తలపిస్తుంది. అలాగే మరోవైపు బలమైన ఈదురుగాలులు వీస్తుండడంతో మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతోపాటు కాలువలు, కల్వర్ట్లు, మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఇకపోతే శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.